భక్తి ప్రయాణంలో ప్రతి సమర్పణ ఒక ప్రార్థన, ప్రతి ప్రార్థన దివ్యత్వానికి ఒక వారధి. నేడు మనం ఒక అద్భుతమైన రహస్యం తెలుసుకుందాం. ఎర్ర మందార పువ్వు లేదా జపా పుష్పం. ఈ ఒక్క పువ్వు హిందూ ధర్మంలో అత్యంత ప్రశాంతమైన దివ్యశక్తులకు ప్రీతిపాత్రమైనది. బుద్ధిప్రదాత అయిన వినాయకుడు ఈ పువ్వు ఎలా ప్రియమైనదైంది? ఈ ఎరుపు రేఖల్లో దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాం. ఎర్రమందారం పంచభూతాలను సంపూర్ణంగా సమర్పించడం మరియు సమతుల్యమైన బుద్ధి కోసం చేసే ప్రార్థన. వినాయకుడు ఒక లోతైన కారణం చేత మందారాన్ని స్వీకరిస్తాడు. పువ్వును దగ్గరగా గమనించండి. దీనికి సాధారణంగా 5 పరిపూర్ణమైన రేకులు ఉంటాయి. మన పవిత్ర గ్రంథాలలో 5 అనే సంఖ్య సృష్టిలోని పంచమహాభూతాలను భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం సూచిస్తుంది. ఈ పుష్పాన్ని విఘ్న నివారకుడికి సమర్పించడం ద్వారా మనం మన భౌతిక అనుభవం మొత్తాన్ని, మన శరీరాన్ని, మనస్సును మరియు మనం గ్రహించే ప్రపంచాన్ని ఆయన జ్ఞానానికి అప్పగిస్తున్నాము. మన విధిని రూపొందించే ప్రకృతి శక్తులను మరియు జీవితాన్ని నియంత్రించమని ఆయనను కోరుతాము. అంతేకాక ఎరుపు రంగు మూలాధార చక్రానికి అనుసంధానించబడి ఉంది. ఇది స్థిరత్వానికి మరియు భూమికి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రం. గణేశుడు మన అభ్యాసాన్ని దృఢపరిచి, మన ప్రయాణం స్థిరంగా మరియు అడ్డంకులు లేకుండా ఉండేలా ఆశీర్వదిస్తాడు. మీరు మందార పువ్వును సమర్పించేటప్పుడు మీకు ఇష్టమైన మంత్రం లేదా ప్రార్థన ఏమిటో మాకు కామెంట్లలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో కలుద్దాం.